హలో గాయ్స్, వెల్కమ్ టు గుడ్ స్టోరీస్. రివెంజర్లో ఎపిసోడ్ 14. ఈ ఎపిసోడ్లో ప్రదీప్ కాఫీ షాప్ దగ్గర నిలబడి ఉన్నాడు. అతని చూపు మాత్రం అన్విత మీదే ఉంది. అతను నెమ్మదిగా కాఫీ కప్ టేబుల్ మీద పెట్టాడు. తర్వాత డ్రీమ్ క్యాచర్ షాప్ వైపు నడిచాడు. కానీ లోపలికి వెళ్ళలేదు. షాప్ పక్కనే నిలబడ్డాడు. ఫోన్ చెవికి పెట్టుకున్నాడు. ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నటిస్తున్నాడు. కానీ అతని చూపు మాత్రం లోపలే ఉంది. అన్విత ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంది. బ్లూ తీసుకోవాలా, వైట్ తీసుకోవాలా అని అనుకుంటుంది. ఆమె ఒక్కసారిగా ఆలోచించింది. అతన్నే అడిగేస్తాను అని అనుకుని ఆమె ఫోన్ తీసుకుంది. సంజయ్ నంబర్కి కాల్ చేసింది. మరోవైపు సంజయ్ ఇంకా రివర్ సైడ్ దగ్గరే ఉన్నాడు. బెంచ్ మీద కూర్చున్నాడు. గాలి నెమ్మదిగా వీస్తోంది. అతను ఆలోచనలో ఉండగానే ఫోన్ రింగ్ అయింది. అతను ఫోన్ చూశాడు. అన్విత అని ఉంది. అతని ముఖంలో చిన్న నవ్వు వచ్చింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. హలో అన్నాడు. అన్విత వెంటనే నవ్వుతూ హ్యాపీ బర్త్డే అగైన్ అని అంది. సంజయ్ మళ్ళీనా అన్నాడు. అవును అని అంది ఆమె. అతను నవ్వుకున్నాడు. మీరు ఎల్లుండి ఆఫీస్కి వస్తున్నారా అని అడిగింది. అవును, రేపు మధ్యాహ్నం బయలుదేరుతాను అని అన్నాడు. ఓ సరే అంది అన్విత. సంజయ్ అడిగాడు, మీరు ఏం చేస్తున్నారు అని. అన్విత ఒక్కసారిగా చుట్టూ చూసింది. ప్రదీప్ ఇంకా బయట నిలబడి ఉన్నాడు. కానీ ఆమె అది గమనించలేదు. ఆమె మెల్లగా అంది, ఏం లేదు, గదిలో కూర్చున్నాను అని అంది. సంజయ్ చిన్నగా నవ్వాడు. హాలిడే రోజు కూడా రూమ్లోనేనా అని అన్నాడు. అన్విత వెంటనే టాపిక్ మార్చింది. మీ ఫేవరెట్ కలర్ ఏంటి అని అడిగింది. సంజయ్ ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటి అని అన్నాడు. అన్విత నవ్వింది. చెప్పండి అని అంది. బ్లూ అన్నాడు సంజయ్. అన్విత ముఖంలో వెంటనే స్మైల్ వచ్చింది. నాకు బ్లూ అంటే చాలా ఇష్టం అని అంది. సంజయ్ నవ్వాడు. అవునా అని అన్నాడు. అప్పుడే అన్విత చేతితో గిఫ్ట్ ప్యాక్ చేసే వర్కర్కి సైగ చేసింది. బ్లూ ప్యాక్ చేయండి అని. వర్కర్ అర్థం చేసుకున్నాడు. వెంటనే బ్లూ డ్రీమ్ క్యాచర్ తీసుకున్నాడు. ప్యాక్ చేయడం మొదలుపెట్టాడు. అన్విత పక్కనే చైర్లో కూర్చుంది. అన్విత ఫోన్ ఇంకా చెవి దగ్గరే ఉంది. మీరు లంచ్ చేశారా అని అడిగింది. సంజయ్ మీరు అన్నాడు. ఇంకా లేదు అంది. ఎందుకు అన్నాడు. కొంచెం టైం పడుతుంది అని అంది అన్విత. ఎందుకు అని అడిగాడు. అన్విత ఒక్కసారిగా ఆగి వంట చేస్తున్నాను అని అబద్ధం చెప్పింది. సంజయ్ నవ్వాడు. ఏం చేస్తున్నారు అని అడిగాడు. అన్విత వెంటనే మాట మార్చింది. మీరు ఏం తిన్నారు అని అడిగింది అన్విత. సంజయ్ మా అమ్మ చేసిన మటన్ బిర్యానీ అని అన్నాడు. అన్విత ఒక్కసారిగా ఉత్సాహంగా ఓ అని అంది. సంజయ్ గట్టిగా నవ్వి ఏంటి ఆ రియాక్షన్ అని అన్నాడు. అన్విత కూడా నవ్వింది. బయట నిలబడి ఉన్న ప్రదీప్ అన్నీ చూస్తున్నాడు. అన్విత నవ్వు, ఫోన్లో మాట్లాడుతున్న తీరు అన్నీ. అతని చూపు మెల్లగా మారుతోంది. లోపల వర్కర్ గిఫ్ట్ ప్యాక్ చేసి అన్విత వైపు చూపించాడు. అయిపోయింది అని అన్నాడు. అన్విత మెల్లగా థ్యాంక్ యూ అని అంది. సంజయ్ అడిగాడు, ఏమన్నారు వినిపించలేదు అని అన్నాడు. అన్విత వెంటనే ఏం లేదు అని అంది. తర్వాత అన్విత మెల్లగా
సరే అయితే ఎల్లుండి ఆఫీస్లో కలుద్దాం అని అంది. సంజయ్ సరే బాయ్ అని అన్నాడు. అన్విత కూడా బాయ్ చెప్పింది. కాల్ ముగిసింది. అన్విత ఫోన్ స్లోగా బ్యాగ్లో పెట్టుకుంది. వర్కర్ దగ్గరికి వెళ్ళి గిఫ్ట్ తీసుకుంది. బ్లూ కలర్ ప్యాకింగ్. ఆమె ముఖంలో చిన్న ఆనందం. బయటికి వచ్చి స్కూటీ దగ్గరికి వెళ్ళింది. హెల్మెట్ పెట్టుకొని స్కూటీ స్టార్ట్ చేసింది. నెమ్మదిగా వేరే మాల్ వైపు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతుండగా ప్రదీప్ అక్కడే నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు ఆమె వెళ్ళిన దారినే చూస్తున్నాయి. అతని ముఖంలో కోపం, ద్వేషం కనిపించింది. కొద్దిసేపటి క్రితం వరకు కామ్గా ఉన్న అతని ఎక్స్ప్రెషన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మాల్లో చాలామంది ఉన్నారు. అన్విత నెమ్మదిగా లోపలికి నడిచింది. చేతిలో చిన్న బ్యాగ్స్ ఉన్నాయి. డ్రీమ్ క్యాచర్ గిఫ్ట్ బ్యాగ్ కూడా ఉంది. ఆమె మొదట రూమ్ డెకరేషన్ సెక్షన్కి వెళ్ళింది. అక్కడ చిన్న చిన్న లైట్స్, వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అన్విత ఒక్కోటి చూస్తోంది. ఇది రూమ్లో పెడితే బాగుంటుంది అని తనలో తాను అనుకుంది. ఆమె ఒక వైట్ లైట్ తీసుకుంది. మరో చిన్న ప్లాంట్ కూడా చూసింది. ఇది కూడా క్యూట్గా ఉంది అనుకుని ఆమె బాస్కెట్లో వేసుకుంది. తర్వాత కిచెన్ సెక్షన్కి వెళ్ళింది. అక్కడ కప్స్, ప్లేట్స్, చిన్న కంటైనర్స్ అన్నీ ఒక్కోటి చూస్తోంది. ఆమె చిన్న బ్లాక్ కాఫీ మగ్ తీసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె ఒక్కసారిగా ఆగింది. నాన్నకి గిఫ్ట్ కొనాలి అనుకుని ఆమె చుట్టూ చూసింది. తర్వాత టై సెక్షన్ వైపు నడిచింది. అక్కడ చాలా టైస్ ఉన్నాయి. ఆమె ఒక్కోటి చూస్తోంది. నాన్నకి బ్లాక్ అంటే చాలా ఇష్టం అని ఆమె ఒక బ్లాక్ టై తీసుకుంది. ఇది చాలా సింపుల్గా ఉంది. ఆమె కొద్దిసేపు దాన్ని చూసింది. ఇది బాగుంది అనుకుంది. ఇది ప్యాక్ చేయండి అని అంది. వర్కర్ తల ఊపాడు. టై ప్యాక్ చేయడం మొదలుపెట్టాడు. అన్విత పక్కనే నిలబడి ఉంది. ఆమె ఫోన్ స్క్రోల్ చేసింది. మరోవైపు సంజయ్ ఇంటికి వచ్చాడు. అతని అమ్మ కిచెన్లో ఉంది. అమ్మా అని పిలిచాడు. ఏంటి బాబు అంది ఆమె. త్వరగా రెడీ అయ్యిరా, మూవీకి వెళ్ళే ముందు పార్క్కి తీసుకెళ్తాను అని అన్నాడు. అమ్మ ఆశ్చర్యంగా చూసింది. ఈరోజు చాలా ప్లాన్స్ ఉన్నాయే అని అంది. ఒక్క నిమిషం, వెంటనే రెడీ అవుతాను అని అంది. సంజయ్ సోఫా మీద కూర్చున్నాడు. ఫోన్ తీసుకుని కాసేపు స్క్రోల్ చేశాడు. కొద్దిసేపటికి అతని అమ్మ బయటికి వచ్చింది. సింపుల్ శారీ వేసుకుంది. తర్వాత ఇద్దరు బయటికి వెళ్ళారు. పార్క్ దగ్గరికి వచ్చారు. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. కొంతమంది సైకిల్ తొక్కుతున్నారు. సంజయ్ అతని తల్లి నెమ్మదిగా నడుస్తున్నారు. ఒక చిన్న బెంచ్ దగ్గర ఆగారు. పిల్లలు నవ్వుకుంటూ పరుగులు పెడుతున్నారు. అతని అమ్మ వాళ్ళని చూస్తూ చిన్నగా నవ్వుతుంది. పిల్లల నవ్వులు ఎంత బాగుంటాయో అని అంది. సంజయ్ తల ఊపాడు. కొద్దిసేపటికి సంజయ్ ఫోన్ తీసుకున్నాడు. అమ్మ ఒక ఫోటో తీస్తాను, అక్కడ నిలబడు అన్నాడు సంజయ్. వద్దు అంది ఆమె. పర్లేదురా అన్నాడు సంజయ్. ఆమె నవ్వుతూ నిలబడింది. సంజయ్ ఫోటో తీశాడు. తర్వాత ఆమె కూడా సంజయ్ ఫోటో తీసింది. మరోవైపు అన్విత ఫుడ్ కోర్ట్కి వచ్చింది. కొంచెం ఫుడ్ తీసుకుంది. నెమ్మదిగా తింటోంది. తర్వాత డ్రెస్ సెక్షన్కి వెళ్ళింది. అక్కడ చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. ఆమె ఒక్కోటి చూస్తోంది. ఒక బ్లూ డ్రెస్, ఒక వైట్ డ్రెస్, ఒక లైట్ పింక్ డ్రెస్. అవి అన్నీ ఆమెకి నచ్చాయి. ఏది తీసుకోవాలి అని ఆమె కన్ఫ్యూజ్ అయింది. కొద్దిసేపు ఆలోచించింది. తర్వాత
నాన్నని అడుగుతాను అని అనుకుని ఆమె వెంటనే వీడియో కాల్ చేసింది. మరోవైపు శంకర్ ఇంట్లో ఫైల్స్ చూస్తున్నాడు. అతని ఫోన్ రింగ్ అయింది. అతను వెంటనే లిఫ్ట్ చేశాడు. ఏంటమ్మా అని అన్నాడు. అన్విత కెమెరా డ్రెస్సెస్ వైపు తిప్పింది. ఇవి చూడు, ఏది బాగుంది అని అడిగింది. శంకర్ చూసి నవ్వాడు. నువ్వే డిసైడ్ చేయాలి కదా అని అన్నాడు. నాకు అన్నీ నచ్చాయి అని అంది. శంకర్ నవ్వాడు. అయితే అన్నీ కొనేయి అన్నాడు. అన్విత వెంటనే నవ్వింది. నిజంగా అని అంది. అవును అన్నాడు శంకర్. అతను వెంటనే డబ్బులు పంపించాడు. అన్విత ఫోన్ చూసి ఆశ్చర్యపోయింది. ఇంత ఎందుకు అని అంది. కొనమన్నాను కదా అన్నాడు శంకర్. ఆమె ముఖంలో పెద్ద స్మైల్ వచ్చింది. శంకర్ కూడా నవ్వాడు. కాల్ ముగిసింది. అన్విత డ్రెస్సెస్ తీసుకుని బిల్లింగ్కి వెళ్ళింది. మరోవైపు శంకర్ ఫోన్ పక్కన పెట్టాడు. కానీ కొన్ని క్షణాలు ఆలోచించాడు. అతని ముఖంలో చిన్న మార్పు. ఒక్క నిమిషం అని అతను మళ్ళీ ఆలోచించాడు. వీడియో కాల్లో వెనక బ్యాక్గ్రౌండ్ గుర్తొచ్చింది. అన్విత డ్రెస్సెస్ చూస్తోంది. కానీ ఒక వ్యక్తి అక్కడే నిలబడి ఉన్నాడు. అదే చోట మళ్ళీ మళ్ళీ కనిపించాడు. అతను ఎవరు అని అనుకుని కంగారుగా అతను ఫోన్ తీసుకున్నాడు. వెంటనే అన్వితకి కాల్ చేశాడు. కానీ అన్విత కాల్ లిఫ్ట్ చేయలేదు. అతను త్వరగా బయటికి వచ్చాడు. త్వరగా బైక్ స్టార్ట్ చేశాడు. అతని ముఖంలో టెన్షన్. తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.